అడవి గుట్టలో ఏం జరిగింది తెలుసుకోవాలంటే నేడే చూడండి కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ మీ ఈటీవీ విన్ యాప్లో ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. నమస్కారం, ఈటీవీ న్యూస్కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. 2 రోజుల కొండపోతకు అతలాకుతలమైన కామారెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లాలు. లోతట్టు ప్రాంతాల్లో ఇళ్లలోకి వరద చేరి ప్రజల అవస్థలు. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాలోనూ జోరు వానలు. ఉప్పొంగిన వాగులు, వంకలు. చెరువులు తెగి పొలాలను ముంచెత్తిన వరద. ముంపు ప్రాంతాల్లో రేవంత్ రెడ్డి ఏరియల్ సర్వే. తెలంగాణకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ప్రాణవాయువని స్పష్టీకరణ. మేడిగడ్డ పనికిరాదని వ్యాఖ్య. ఆంధ్రప్రదేశ్లోనూ జోరు వానలు. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్న మంత్రులు, అధికారులు. విశాఖలో $6 బిలియన్ పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్. ఏషియాలోనే అతిపెద్దదని ఎక్స్లో పోస్ట్ చేసిన ఇన్వెస్ట్ ఇండియా. పారిశ్రామిక ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్లో పూర్తి చేయాలన్న చంద్రబాబు. 53,922 కోట్ల విలువైన పెట్టుబడులకు ఆమోదం తెలిపిన ఎస్ఐపిబి. జపాన్, చైనా పర్యటనకు బయలుదేరిన ప్రధాని. భారత్, జపాన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరు. షాంఘై సమ్మిట్లో పాల్గొనున్న మోదీ. విదేశీ విద్యార్థుల వీసా నిబంధనల్లో మార్పులకు సిద్ధమైన అమెరికా. 4 ఏళ్లకు మించి ఉండకుండా నిబంధనలు విధించే అవకాశాలు. రెండు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రికార్డు స్థాయి వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. వాగులు, వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పోటెత్తిన వరద ప్రవాహానికి పలుచోట్ల చెరువులు తెగిపోయాయి. రహదారులు కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలను వరద చుట్టుముట్టడంతో ఇళ్లు జలదిగ్బంధంలో ఉన్నాయి. కామారెడ్డి జిల్లాలో 2 రోజులుగా దంచికొట్టిన వానలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. ఈ ఉదయం 4 గంటల్లోనే రామారెడ్డిలో 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చెరువులు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కామారెడ్డి బైపాస్లో క్యాసంపల్లి హైవే బ్రిడ్జ్ అర్ధరాత్రి కూలడంతో బిక్కనూరు టోల్గేట్ నుంచి కామారెడ్డి వరకు దాదాపు 20 కిలోమీటర్ల దూరం వాహనాలు నిలిచిపోయాయి. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న భారీ వాహనాల్ని దారి మళ్లించారు. పాల్వంచ మండలం బండా రమేశ్వరపల్లి, చుక్కాపూర్ మధ్యలో ఉన్న రోడ్డు వరద తీవ్రతకు కొట్టుకుపోయింది. బీబీపేట నుంచి కామారెడ్డికి వచ్చే దారిలో వరద ఉధృతికి బ్రిడ్జి కుంగిపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయి. బీబీపేట వద్ద చెరువు కట్టకు బుంగపడగా స్థానికులు సిమెంట్, వరిగడ్డి, మట్టి భారీగా పోసి కట్టను కాపాడుకునే ప్రయత్నం చేశారు. వరదలకు కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై గల పాముల వాగు వంతెన కొట్టుకుపోయింది. గాంధారిలో 7 మెట్ల వాగు ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలోనూ వర్షం దంచికొట్టింది. సిరికొండ మండలంలో ఉదయం నుంచి 5 గంటల్లోనే 17 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సిరికొండ మండలంలోని కప్పలవాగు, దొడ్లవాగు, బాయిలూరు వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కొండూరు వద్ద కప్పలవాగు, మధ్యవాగు కలిసి ఉరకలెత్తుతుండటంతో వందలాది ఎకరాల్లో పంట నీట మునిగింది. సిరికొండ మండలం కొండూరు శివారులో హైలెవెల్ వంతెన వద్ద రోడ్డు కొట్టుకుపోయింది. ఇందల్వాయి మండలంలో జడివానకు లింగాపూర్ వాగు, పాటితండా వాగు, బుగ్గవాగు ప్రవహించడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రామ్సాగర్ తండా చెరువు తెగిపోయింది. డిచ్పల్లి రైల్వే స్టేషన్లో ట్రాక్పై పెద్ద ఎత్తున వర్షపు నీరు నిలిచింది. భారీ వర్షాలకు ఆర్మూరు పట్టణంతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఆర్మూరు మండలంలోని గోవిందపేట గ్రామంలో ఇళ్లల్లోకి వర్షపు నీరు రావడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆర్మూరు పట్టణంలోని కమలా నెహ్రూ కాలనీలో గుట్ట పక్కనే ఇళ్లు ఉండడంతో పైనుంచి బండరాళ్లు కిందకు వచ్చాయి. మోతీవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఉమ్మడి మెదక్ జిల్లాలోనూ వర్షాలు దంచికుట్టాయి. ఏడుపాయల వనదుర్గామాత ఆలయం జలదిగ్బంధంలోనే ఉంది. మంజీరా నదీ పాయలు ఉధృతంగా ఉరకలెత్తుతూ ఉండడంతో అమ్మవారి ఆలయ మండపాన్ని తాకుతూ నీరు ప్రవహిస్తోంది. ఎల్లాపూర్ బ్రిడ్జిపై వరద పొంగుతూ ఉండడంతో మెదక్ బొడ్మట్పల్లి రహదారికి రాకపోకలు బందయ్యాయి. పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి పహారా కాస్తున్నారు. భారీ వర్షాల కారణంగా హవేలీ ఘన్పూర్ మండలం షమ్నాపూర్ దగ్గర రైల్వే ట్రాక్ కుంగడంతో మెదక్ అక్కన్నపేట మధ్య రాకపోకలు రద్దు చేశారు. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా చెరువులు, కుంటలు మత్తళ్లు దుంకుతున్నాయి. మిరుదొడ్డి, దుబ్బాక, తొగుట మండలాల్లో కూడవెల్లివాగు ఉగ్రరూపం చూపిస్తోంది. చెక్డాం పైనుంచి 6 మీటర్ల ఎత్తున వరద ప్రవహిస్తూ ఉండడంతో పంటలు నీట మునిగాయి. గజ్వేల్ మండలం కోనాపూర్ చెరువుకు గండి పడడంతో నీరంతా పంట పొలాల్లోకి ప్రవహిస్తోంది. ఏకధాటిగా కురిసిన వర్షాలకు ఆదిలాబాద్ జిల్లాలో పల్లె, పట్టణమనే తేడా లేకుండా తడిసి ముద్దయ్యాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా పంట చేలు నీట మునిగాయి. పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. ఇళ్లలోకి నీరు చేరడంతో సామాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. దక్షిణాన గోదావరి, ఉత్తరాన పెన్గంగా, ప్రాణహిత ఉప్పొంగి ప్రవహిస్తుండగా చాలా ప్రాంతాల్లో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షానికి జనజీవనం స్తంభించింది. నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరి సామాన్య ప్రజల పరిస్థితి దయనీయంగా మారింది. నిర్మల్ జిల్లా కుంటల మండలంలో అందకూరు చెరువు అలుగు పారడంతో ప్రధాన రహదారి కోతకు గురైంది. కుంటాల, కల్లూరు ప్రధాన రహదారి గుండా వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నిర్మల్ జిల్లా ముథోల్లో బస్టాండ్ నుంచి గ్రామంలోకి వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపించింది. మహాత్మా జ్యోతి బాపులే బాలికల పాఠశాల వసతి గృహం, మహాలక్ష్మి ఆలయాన్ని వరద చుట్టేసింది. ఆదిలాబాద్ గ్రామీణ మండలం అంకోలి, చించుఘాట్ మధ్యలో వంతెన నీట మునగడంతో వేలాది ఎకరాల పంట నీట మునిగింది. జగిత్యాల జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురిసిన వానలతో స్కూళ్లకు సెలవు ఇచ్చేశారు. సారంగపూర్ మండలం రేచపల్లిలో పలు ఇళ్లల్లోకి నీరు చేరగా పంట పొలాలు తుడిచిపెట్టుకుపోయాయి. జగిత్యాల పట్టణంలో టవర్ సర్కిల్, మహాలక్ష్మీనగర్ ప్రాంతాల్లో వరద పోటెత్తింది. అనంతరం వంతెనపై నుంచి ప్రవహిస్తున్న వరదతో జగిత్యాల, ధర్మపురి, మంచిర్యాల వైపు రాకపోకలు నిలిచిపోయాయి. ధర్మపురి వద్ద సంతోషమాత ఆలయంలోకి భారీగా వరద చేరుకుంది. నేరెళ్ల వద్ద జాతీయ రహదారిపై నుంచి వరద నీరు పారుతూ ఉండడంతో జగిత్యాల, మంచిర్యాల జిల్లాలకు రవాణా తెగిపోయింది. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలంలో ఆర్కండ్ల వాగులో వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు కరీంనగర్ తడిసి ముద్దైంది. జయశంకర్, భూపాలపల్లి జిల్లాలో జోరుగా వానలు పడ్డాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎడతెరిపిలేని వానలకు వాగులు పొంగుతున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు స్తంభించిపోయాయి. వైరా జలాశయం అలుగుపారడంతో ఇళ్లల్లోకి వరద చేరింది. ఖమ్మం జిల్లాలో విద్యాసంస్థలకు ఇవాళ సెలవు ప్రకటించారు. భద్రాద్రి జిల్లా గుండాల మండలం కొడవటంచెలో కిన్నెరసాని ప్రవాహానికి లో లెవెల్ వంతెనపై నుంచి వరద వెళుతూ ఉండగా రాకపోకలకు అంతరాయం కలిగింది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలో భారీ వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. యాదాద్రి జిల్లా యాదగిరిగుట్టలోని గండి చెరువు ఉప్పొంగడంతో నీటిని దిగువకు వదిలారు. చిన్నేరు వాగు ఉధృతికి రావిపహాడ్ తండా, అనాజీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. తెలంగాణలో ఎడతెగని కుండపోతకు కకావికలమైన ప్రాంతాల్లో చిక్కుకున్న వారిని ఆర్మీ, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు ప్రాజెక్టు వద్ద చిక్కుకున్న వారిని క్షేమంగా తరలించినట్లు జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ మహేష్ బిగితే తెలిపారు. నర్మాల వద్ద ఉన్న ఎగువ మానేరు ప్రాజెక్టు అవతలి వైపు పశువులను మేపేందుకు వెళ్లిన వ్యక్తులు అక్కడే చిక్కుకుపోయారు. వారిని హకీంపేటలోని సైనిక హెలికాప్టర్లు సంఘటనా స్థలానికి చేరుకుని క్షేమంగా గమ్యం చేర్చారు. సిద్దిపేట జిల్లాలోని పోతారెడ్డిపేటలో పొలాలకు వెళ్లి చెరువుగట్టుపై చిక్కుకున్న ముగ్గురిని ఎస్డీఆర్ఎఫ్, రెవెన్యూ, స్థానిక పోలీసు బృందాలు బోటు సాయంతో రక్షించాయి. మెదక్ జిల్లా హవేలీ గన్పూర్ మండలం రాజ్పేట తండాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న గర్భిణిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు అతి కష్టం మీద రోడ్డు దాటించి అంబులెన్స్ వద్దకు చేర్చాయి. తరువాత ఆమెను మెదక్ మాతా శిశు సంక్షేమ కేంద్రానికి తరలించారు. నిర్మల్ జిల్లా లక్ష్మణచంద మండలం మునిపల్లి గ్రామంలో గోదావరి ప్రవాహం అవతలి వైపు చిక్కుకున్న పశువుల కాపరి శంకర్ను ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రక్షించాయి. వరద నీటి ప్రవాహం తీవ్రంగా ఉన్న 2 బోట్ల సాయంతో చాకచక్యంగా శంకర్ను కాపాడాయి. ఇటు ఇప్పటి వరకు 2000 మందిని రక్షించామన్న డీజీపీ జితేందర్ చెప్పారు. గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టే తెలంగాణకు ప్రాణవాయువని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో భారీ వ్యయంతో నిర్మించిన మేడిగడ్డ పనికి రాకుండా పోయిందని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కామారెడ్డి, మెదక్ జిల్లాలో వరదల పరిస్థితిని పరిశీలించారు. హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం నుంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్తో కలిసి వెళ్లిన సీఎం తొలుత శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు సహా గోదావరి నదిని పరిశీలించారు. వరద పరిస్థితులపై ఆరా తీసిన ఆయన వరద నియంత్రణపై అధికారులకు సూచనలు చేశారు. అనంతరం
కామారెడ్డి వరద ప్రాంతాల్లో ఏరియల్ వ్యూ చేశారు. నిజాం సాగర్, పోచారం ప్రాజెక్టును ఏరియల్ వ్యూ ద్వారా పరిశీలించారు. తరువాత మెదక్ జిల్లాలోనూ ఏరియల్ వ్యూ చేసిన సీఎం ఎస్పీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టును పరిశీలించిన సమయంలో మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి గోదావరి జలాల విషయంలో ఎల్లంపల్లి ప్రాజెక్టే తెలంగాణకు ప్రాణవాయువు అని చెప్పారు. ఇంజనీరింగ్ నిపుణులు సూచించిన చోట ఎల్లంపల్లిని నిర్మించారని, అందుకే దశాబ్దాలుగా నిలబడి ఉందన్నారు. మేడిగడ్డ విషయంలో సాంకేతిక కమిటీ సూచన ప్రకారం ముందుకు వెళతామని సీఎం వివరించారు. మేడిగడ్డ అయినా అన్నారమైనా సుందిలైనా వాళ్ళు ఏంటంటే అతి తెలివితేటలతో మామ అల్లుడు ఏమనుకుంటారంటే ఒక ఆయన స్వాతిముత్యం అనుకుంటాడు, ఇంకొక ఆయన ఆనిముత్యం అనుకుంటాడు. మేడిగడ్డ నుంచి ఎత్తితే అన్నారంలో పోయాలి, అన్నారంలో ఎత్తితే సుందిలలో పోయాలి, అక్కడ నుంచి ఎత్తితే శ్రీపాద ఎల్లంపల్లికి పోయాలి. మూడు ఒకే రకమైన సాంకేతిక నైపుణ్యంతో కట్టారు. వాటికి నాణ్యత లేదనే కదా ఇప్పించి అనే సాంకేతిక నిపుణులు చెప్తారు. మేము లోపలికి పోడలే చూడలే. సాంకేతిక నిపుణులు ఏమంటున్నారు అంటే ఇది వైఫల్యం చెందిన సాంకేతిక నైపుణ్యము. డిజైన్ లో లోపం ఉంది, నిర్మాణంలో లోపం ఉంది, నిర్వహణలో లోపం ఉంది. హరీష్ రావు లేకపోతే తారక రామారావు కోరుకున్నాడని ఎత్తేదన్న పోసింది అనుకో, అది కూలింది అనుకో, ఇట్లా చాలా గ్రామాలే తుడిచిపెట్టుకపోతాయి. ఈ ఆల్రెడీ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది కదా, అసెంబ్లీలో చర్చ చేసి మీకు అన్ని వివరాలు అక్కడనే చెప్తారు. మెదక్ జిల్లా ముంపు ప్రాంతాల్లో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. రాజపేట గ్రామంలో వరద ప్రవాహంలో గల్లంతై చనిపోయిన వ్యక్తి కుటుంబాన్ని పరామర్శించారు. మెదక్, కామారెడ్డి జిల్లాలు వరదతో ఇబ్బంది పడుతుంటే ప్రభుత్వానికి ఏమీ పట్టడం లేదని విమర్శించారు. మెదక్లోని ముంపు ప్రాంతాల ప్రజలు సహాయక చర్యల కోసం ఎదురు చూస్తున్నారని, తాగునీరు లేక ఇబ్బంది పడుతున్నారని అన్నారు. ప్రభుత్వం సహాయక చర్యలు వేగవంతం చేయాలని హరీష్ రావు సూచించారు. అలాగే మృతుల కుటుంబాలకు 25 లక్షల రూపాయలు, నష్టపోయిన పొలానికి ఎకరానికి 25,000 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. సహాయ చర్యల్లో ప్రభుత్వ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తుందని హరీష్ రావు విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వరద నివారణ చర్యలు తీసుకోవడంలో పూర్తిగా విఫలమైపోయింది. ముఖ్యంగా ఈరోజు ఈ ఫెయిల్యూర్ అంతా కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిది, రాష్ట్ర ప్రభుత్వాన్ని. ఎంత బాధతో ఉన్నామంటే ఈరోజు ఇవాళ హవేలీ గన్పూర్ మండలంలో మరి 2 యువకులు చనిపోవడం జరిగింది. ఆ 2 దాదాపు కొన్ని గంటల పాటు కరెంటు పోల్ పట్టుకొని ప్రభుత్వం నుంచి ఏదైనా సహాయం అందుతుందా, హెలికాప్టర్ వస్తుందా, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వస్తాయా అని 4-5 గంటలు ఎదురు చూశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా నర్మాలలో ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. నర్మాలలో బాధితులను పరామర్శించి వస్తుండగా కేంద్ర మంత్రి బండి సంజయ్, బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఒకరికొకరు ఎదురుపడ్డారు. బండి సంజయ్ కాన్వాయ్ వద్దకు వచ్చిన కేటీఆర్ ఆయనకు అభివాదం చేశారు. బాగున్నారా అంటూ ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. కష్టపడుతున్నావంటూ బండి సంజయ్ భుజం తట్టిన కేటీఆర్ అనంతరం నర్మాల బాధితులను పరామర్శించేందుకు వెళ్లారు. అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోనూ పలు చోట్ల జోరు వానలు కురుస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా భారీ వర్షాలు పడుతున్నాయి. నందిగామ శివారులో నల్లవాగుకు భారీగా వరద రావడంతో నందిగామ చందర్లపాడు వెళ్లే రోడ్డుపై నీరు ఉధృతంగా ప్రవహిస్తోంది. కంచకచర్ల బస్టాండ్ వరద నీటితో చెరువులా మారడంతో ప్రయాణికులకు ఇక్కట్లు తప్పడం లేదు. తిరువూరు గంపలగూడెం దారిలో గుర్రపువాగు, గంపలగూడెం ఏకొండూరు దారిలో కట్టలేరు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నెమలి, లింగాల, మేడూరు, ఏరుకోపాడు, అమ్మిరెడ్డిగూడెం గ్రామాల మధ్య వాగులు పొంగుతున్నాయి. ఏలూరు జిల్లా నూజివీడులో గత 2 రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోన్న వర్షానికి ముసునూరు మండలంలో సంధ్యపు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. రహదారులపై వాగు ఉధృతితో రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. భారీ వర్షాలకు అల్లూరు జిల్లాలో కొండవాగులు ప్రమాదకరంగా ప్రవహిస్తున్నాయి. కొండల మధ్య నీటి ప్రవాహం ఎక్కువై కొండ చర్యలు విరిగి పడుతున్నాయి. భారీ వర్షాల దృష్ట్యా లోతట్టు ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని హోంమంత్రి వంగల్పూడి అనిత జిల్లా కలెక్టర్లకు సూచించారు. విశాఖను ఆంధ్రప్రదేశ్కు డిజిటల్ సెంటర్గా అభివృద్ధి చేయాలన్న ఏపీ సర్కార్ లక్ష్యం దిశలో ముందడుగు పడింది. భారత్లో తన మొట్టమొదటి డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేసేందుకు ప్రపంచ దిగ్గజ సంస్థ గూగుల్ ముందుకొచ్చింది. $6 బిలియన్ వ్యయంతో గూగుల్ ఏషియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ను విశాఖలో ఏర్పాటు చేయనున్నట్లు కేంద్ర వాణిజ్య శాఖలో కీలక విభాగం ఇన్వెస్ట్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్లో చేసిన పోస్టులో తెలిపింది. గూగుల్ పెట్టే $6 బిలియన్ పెట్టుబడిలో గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి కోసమే $2 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు ఇన్వెస్ట్ ఇండియా వివరించింది.
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరో భారీ పెట్టుబడి ఏపీకి రానుంది. విశాఖలో $6 బిలియన్ పెట్టుబడితో ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటు చేయనుంది. ఆసియాలోనే అతిపెద్ద డేటా సెంటర్ విశాఖలో ఏర్పాటు చేయనున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది. భారత్లో గూగుల్ ఏర్పాటు చేసే మొట్టమొదటి డేటా సెంటర్ ఇదే కానుంది. ఈ మేరకు అధికారిక ధృవీకరణ చేస్తూ ఇన్వెస్ట్ ఇండియా సామాజిక మాధ్యమం ఎక్స్లో పోస్టు పెట్టింది. ఇన్వెస్ట్ ఇండియా కేంద్ర వాణిజ్య శాఖలో ఒక విభాగం కాగా ఈ పోస్టుతో విశాఖలో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపినట్టయింది. 3 సముద్రపు కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ల ద్వారా విశాఖలో ఏర్పాటు చేసే ఈ డేటా సెంటర్ ప్రస్తుతం ముంబైలో ఉన్న డేటా సెంటర్ను 2 రెట్లకు చేరుస్తుందని ఇన్వెస్ట్ ఇండియా తన పోస్టులో తెలిపింది. ఈ డేటా సెంటర్ ఏర్పాటుతో విశాఖ గ్లోబల్ డిజిటల్ హబ్ గా మారనుందని రాయిటర్స్ వార్తా సంస్థ ఓ కథనంలో వివరించింది. సింగపూర్, మలేషియా, థాయిలాండ్ ఆసియాలో డేటా సెంటర్ల విస్తరణలో భాగంగా గూగుల్ విశాఖలో 1 గిగావాట్ డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఈ డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ అవసరాలు తీర్చే గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుల్లోనే $2 బిలియన్ ఖర్చు చేయనున్నట్లు రాయిటర్స్ వార్తా సంస్థ తన కథనంలో తెలిపింది. ఇది గ్రీన్ ఎనర్జీ వినియోగంలో గేమ్ చేంజర్ గా నిలవనుందని పేర్కొంది. హైదరాబాద్లోని హైటెక్ సిటీ తరహాలో విశాఖలో మధురవాడ దగ్గర 500 ఎకరాల్లో డేటా సిటీని అభివృద్ధి చేయాలని ఏపీ ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఇందులో హౌసింగ్ డేటా సెంటర్లు, ఏఐ హబ్లు ఏర్పాటు చేయనుంది. డీప్ టెక్నాలజీ, బిగ్ డేటా, ఏఐ రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా విస్తృత అవకాశాలు ఉన్నందున వాటిని అందిపుచ్చుకునే దిశలో ఏపీ సర్కార్ విశాఖలో డేటా సిటీ ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించింది. ఈ దిశలో కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలు ఫలించి ఆసియాలో తమ విస్తరణ ప్రణాళికలో భాగంగా గూగుల్ సంస్థ విశాఖలో అతిపెద్ద డేటా సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చింది. ఇందుకు కేంద్రం ఆమోదముద్ర వేసింది. పారిశ్రామిక ప్రాజెక్టులను ఫాస్ట్ ట్రాక్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఏరోస్పేస్, ఐటీ, ఇంధనం, ఫుడ్ ప్రాసెసింగ్, ఎంఎస్ఎంఈ రంగాల్లో ఆంధ్రప్రదేశ్కు పెట్టుబడులు వస్తున్నాయన్నారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 10వ పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 53,922 కోట్ల పెట్టుబడులకు ఆమోదం లభించింది. ఈ ప్రాజెక్టులతో 83,437 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. నవంబర్ 15లోగా ఎంఎస్ఎంఈ పార్కులు ఏర్పాటు చేయాలని సీఎం స్పష్టం చేశారు. బిజినెస్ సెంటర్ల తరహా పారిశ్రామిక పార్కులతో ఎకో సిస్టమ్ తయారు చేయాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్లోని ప్రతి కుటుంబానికి ఫ్యామిలీ కార్డు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. ఫ్యామిలీ బెనిఫిట్ మానిటరింగ్ వ్యవస్థపై సచివాలయంలో ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన సీఎం ప్రభుత్వ పథకాలు సహా అన్ని వివరాలను పొందుపరుస్తూ ఫ్యామిలీ కార్డులు జారీ చేయాలన్నారు. త్వరలోనే పాపులేషన్ పాలసీ తీసుకురావాలని ఆదేశించారు. కుటుంబ అవసరాలపై క్షేత్రస్థాయి సమాచారం తీసుకోవాలన్న సీఎం ప్రభుత్వం సంక్షేమం అవసరమైతే వెంటనే అందేలా వ్యవస్థను సిద్ధం చేయాలని సూచించారు. ఆధార్ తరహాలో ఫ్యామిలీ కార్డు ఉపయోగించుకోవాలని, కార్డులోని వివరాలను ఎప్పటికప్పుడు అప్డేట్ చేయాలన్నారు. ప్రభుత్వ పథకాల కోసం కుటుంబాలు విడిపోయే పరిస్థితి రాకూడదన్న సీఎం అందరికీ లబ్ధి కలిగేలా పథకాల రీడిజైన్ అంశాన్ని పరిశీలిద్దామని అధికారులకు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో క్వింటా ఉల్లిని 1,200 రూపాయలకు కొనుగోలు చేయాలని సీఎం చంద్రబాబు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైతుల నుంచి ఉల్లి కొనుగోళ్లపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన సీఎం ఉల్లి పంటను తక్షణమే కొనుగోలు చేసి నిల్వ చేయాలని సూచించారు. కమ్యూనిటీ హాళ్లను అద్దెకు తీసుకుని ఉల్లిని ఆరబెట్టాలని స్పష్టం చేశారు. రేటు వచ్చే వరకు కమ్యూనిటీ హాళ్లలో నిల్వ చేసుకునేందుకు రైతులకు అవకాశం కల్పించాలని సూచించారు. వచ్చే 10 రోజుల్లో 5,000 మెట్రిక్ టన్నుల ఉల్లి పంట వస్తుందని అధికారులు సీఎంకు వివరించగా కొనుగోలు చేసి ఆరబెట్టిన ఉల్లిని రైతు బజార్లలో విక్రయించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. తక్షణమే ఉల్లిని కొనుగోలు చేసి రైతులకు నష్టం రాకుండా చూడాలని సీఎం తెలిపారు. అన్ని పంటల ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. రైతు బజార్ల సంఖ్యను పెంచడం సహా ఆధునికీకరణకు చర్యలు తీసుకోవాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఏపీ మద్యం కేసులో ప్రధాన నిందితుడు రాజ్ కేశిరెడ్డి, 6వ నిందితుడు సజ్జల శ్రీధర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టివేసింది. ఈ పిటిషన్లపై గతంలోనే విచారణ ముగించిన కోర్టు వారి అభ్యర్థనలను కొట్టివేస్తూ ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. మద్యం వ్యవహారంలో రాజ్ కేశిరెడ్డి కీలకంగా వ్యవహరిస్తే సజ్జల శ్రీధర్ రెడ్డి మద్యం విధానం రూపకల్పన భేటీల్లో పాల్గొన్నందున వారికి బెయిల్ ఇవ్వరాదన్న ఏసీబీ వాదనతో ఏకీభవించిన కోర్టు వారి విజ్ఞప్తిని తోసిపుచ్చింది. ఇదే కేసులో మరో నిందితుడు ధనుంజయ రెడ్డి, వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ కేసులో 30వ నిందితుడు పైలా దిలీప్ కు బెయిల్ ఇచ్చింది.
అమెరికాలో ఉంటున్న లేదా చదువుల కోసం యత్నిస్తున్న విదేశీ విద్యార్థులపై మరో పిడుగు పడింది. ముఖ్యంగా విదేశీ విద్యార్థులు 4 ఏళ్లకు మించి యూఎస్లో ఉండకుండా వీసా నిబంధనల్లో మార్పులు చేయనుంది. డ్యూరేషన్ ఆఫ్ స్టే వెసులుబాటుతో నచ్చినన్ని రోజులు చదివే లేదా ఇంటర్న్ ప్రోగ్రాంలో పాల్గొనే సదుపాయం F1, J1 వీసాదారులకు ఉంది. దానివల్ల అమెరికాకు భద్రతా సిబ్బందులు సహా అమెరికన్ల ప్రయోజనాలపై దెబ్బపడిందని హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగం తెలిపింది. విదేశీ విద్యార్థులు గడువు తీరిన తర్వాత వీసా పొడిగింపునకు మళ్లీ దరఖాస్తు చేసుకోవాలా లేదా అనే దానిపై స్పష్టత లేదు. ప్రతిపాదనలపై ప్రజాభిప్రాయం తీసుకోవడం లేదా తక్షణం అమలయ్యేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం 3.3 లక్షల మందికి పైగా భారతీయులు అమెరికాలో చదువుకుంటున్నారు. అటు H1B వీసాల్లో కూడా మార్పులు చేస్తామని యుఎస్ వాణిజ్య మంత్రి హోవార్డ్ లుట్నిక్ వెల్లడించారు. భారత ఐటీ నిపుణులు ఎక్కువగా ఆశించే ఈ నాన్ ఇమిగ్రెంట్ వీసాల్లో సంస్కరణలు తెస్తామన్నారు. గ్రీన్ కార్డు ద్వారా శాశ్వత నివాసం పొందే విధానం మారుతుందని తెలిపారు. H1B వీసాల వల్ల భారతీయులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని లుట్నిక్ తెలిపారు. 4 రోజుల జపాన్, చైనా పర్యటన కోసం ప్రధాని నరేంద్ర మోదీ ఈ సాయంత్రం బయలుదేరి వెళ్లారు. ఈ నెల 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు సాగే పర్యటనలో 2 రోజులు జపాన్లో, మరో 2 రోజులు చైనాలో పర్యటిస్తారు. ఈ నెల 29, 30 తేదీలో జపాన్లో పర్యటించే ప్రధాని భారత్, జపాన్ వార్షిక శిఖరాగ్ర సదస్సులో పాల్గొంటారు. పలువురు ఉన్నత స్థాయి వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులను కలుస్తారు. ఇండో పసిఫిక్ ప్రాంతాల్లో శాంతి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కృషి చేస్తున్న జపాన్లో ప్రధాని పర్యటన ఇరు దేశాల మధ్య ఉన్న స్నేహాన్ని మరింత బలోపేతం చేస్తుందని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ చెప్పారు. ఈ నెల 31 సెప్టెంబర్ 1న చైనాలో పర్యటించనున్న ప్రధాని తియాన్జిన్లో జరిగే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ SCO సదస్సుకు హాజరవుతారు. ఈ సదస్సు సందర్భంగా ఏర్పాటు చేసే బ్యాంక్వెట్ విందులో పాల్గొంటారు. సరిహద్దుల్లో గ్యాల్వాన్ ఘటన తర్వాత తొలిసారి చైనా పర్యటనకు వెళుతున్న ప్రధాని పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ఒప్పందాలు జరుగుతాయని విదేశాంగ శాఖ వెల్లడించింది. బీహార్లో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడిన వేళ ఆ రాష్ట్రంలో పాకిస్తానీ ఉగ్రవాదులు చొరబడ్డారన్న నిఘా సమాచారం ఆందోళనకు గురిచేస్తోంది. భారీ ఉగ్రదాడులకు ప్రణాళిక రచించిన జైషే మహమ్మద్ ఉగ్రవాదులు పాకిస్తాన్ నుంచి నేపాల్, అక్కడి నుంచి బీహార్లోకి ప్రవేశించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. మొత్తం 3 ముష్కర్లు ప్రవేశించారని వారి పేర్లు, వివరాలను పోలీసులకు అందజేశాయి. వారిలో పాకిస్తాన్లోని రావిల్పిండికి చెందిన హస్నాయిన్ అలీ, ఉమర్ కోట్కు చెందిన ఆదిల్ హుస్సేన్, బహవల్పూర్కు చెందిన మహమ్మద్ ఉస్మాన్ ఉన్నారు. ఈ సమాచారం ఆధారంగా బీహార్ పోలీసులు రాష్ట్ర వ్యాప్త హై అలర్ట్ ప్రకటించారు. ఉగ్రవాదుల ఫోటోలు, పాస్పోర్ట్ వివరాలను సరిహద్దు జిల్లాల పోలీసులకు పంపి గాలింపు చర్యలు చేపట్టారు. అనుమానాస్పద కదలికలను గుర్తిస్తే వెంటనే సమాచారం ఇవ్వాలని ప్రజలను అప్రమత్తం చేశారు. భారత్పై అమెరికా 50% సుంకాలు అమల్లోకి రావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. గత సెషన్లో 849 పాయింట్లు క్షీణించిన సెన్సెక్స్ ఇవాళ మరో 706 పాయింట్లు పతనమైంది. ఈ ఉదయం 80,755 పాయింట్ల వద్ద ప్రారంభమైన సూచీ ఆద్యంతం హెచ్చుతగ్గులకు గురైంది. ఆరంభంలోనే నష్టాలు చవిచూసిన సెన్సెక్స్ తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లకు దిగడంతో కాసేపు పుంజుకుంది. 80,776 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. విదేశీ సంస్థాగత మదుపర్లు కూడా పెట్టుబడులు ఉపసంహరించగా మళ్లీ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సూచీ 80,013 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. చివరికి 80,080 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజి సూచీ నిఫ్టీ 211 పాయింట్లు తగ్గి 24,501 పాయింట్ల వద్ద ముగిసింది.